హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కమ్మగా పెసరపప్పుతో అమృతంలా ఉండే ఈ పెసరపప్పు కూర చేసుకుని తింటే తృప్తిగా భోంచేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. నోటికి రుచి లేనప్పుడు తప్పకుండా ఒకసారి ఈ కూరని ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఈ కూర రొట్టె, చపాతి, అన్నంలోకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ పెసరపప్పు ఎండాకాలంలో తీసుకుంటే ఒంటికి చలువ చేస్తుంది కాబట్టి ఏదో ఒక రూపంలో ఈ పెసరపప్పుని మనము వీక్లీ ఒక్కసారి అయినా తీసుకోవాల్సిందే. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా రెసిపీలోకి వెళితే మంట మీద కడాయి పెట్టేసి 2/3 కప్పు దాకా పెసరపప్పు యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెసరపప్పు పచ్చి వాసన పోయి రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక రోలు కానీ బ్లెండర్ జార్ కానీ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, లవంగా, చెక్క, ఇలాచి, మిరియాలు యాడ్ చేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఈ పేస్ట్ని ఒక ప్లేట్ ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలో 2.5 గ్లాసుల దాకా నీళ్ళని యాడ్ చేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని ఫ్లేమ్ హై చేసుకొని ఈ నీళ్ళని మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచిన పెసరపప్పు, పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, నేను ఇక్కడ మీడియం సైజుతో 2 ఉల్లిపాయలను పొడువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తరువాత ఇందులో ఒక 1/2 కట్ట దాకా మేథి ఆకులు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు యాడ్ చేయకండి, ఉప్పు వేస్తే ఈ పెసరపప్పు అనేవి తొందరగా ఉడకవు మనకు. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఉడకనిస్తాము. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని పెసరపప్పు బాగా ఉడికేంత వరకు ఉడకనిద్దాము. మూత పెట్టేసి ఒకసారి చెక్ చేద్దాము పెసరపప్పు ఉడికిందో లేదో అని చెప్పేసి. చూడండి, పెసరపప్పు మనకు ఇంకా ఉడకాలి. ఉల్లిపాయలు కూడా ఇంకా 1/4 భాగం వరకు ఉడికిపోయాయి. నాకు ఇక్కడ నీళ్ళ శాతం తక్కువ అనిపించి ఎక్స్ట్రా 1 గ్లాస్ దాకా నీళ్ళని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఉడకనిద్దాము. నాకు ఇక్కడ పెసరపప్పు ఉడకడానికి దాదాపు ఒక 15 నిమిషాల వరకు టైం పట్టింది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి టైం ఎక్కువ తక్కువ పట్టవచ్చు. చూడండి, పెసరపప్పు, ఉల్లిపాయలు నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక 4.5 స్పూన్ల దాకా నూనె, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ ఉప్పు కారం తక్కువ అనిపిస్తే మీరు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం కాస్త యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఉడకనిద్దాము లో ఫ్లేమ్లోనే. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, నూనె అనేది మనకు పైకి తేలుతుంది. ఇలా తేలితే పర్ఫెక్ట్గా మనకు కూర రెడీ అయిపోయిందని చెప్పేసి అర్థం. చూడండి, కన్సిస్టెన్సీ అయితే మనకు ఈ విధంగా ఉంది. ఇది కాస్త చల్లారాక ఇంకా చిక్కపడుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దింపే ముందు 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకొని దింపుకోండి. చూడండి, చక్కగా పెసరపప్పు కూర అనేది మనకు రెడీ అయిపోయింది. ఇది చపాతీతో కానీ, రొట్టెతో కానీ, అన్నంతో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకోసం మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్. బాయ్.